Question number 66. So 6 persons have different weights. So ఒక 6 persons ఉన్నారు, వీళ్ళందరికీ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో 6 నుంచి 1 వరకు నెంబర్స్ తీసుకుందాం. సో కండిషన్స్, ద హెవియెస్ట్ పర్సన్ ఈజ్ 83 kg ఇన్ వెయిట్. సో ఎవరైతే హెవియెస్ట్ ఉన్నారో వాడి యొక్క వెయిట్ వచ్చి 83 kg. నెక్స్ట్ m ఈజ్ హెవియర్ దెన్ p. m ఈజ్ హెవియర్ దెన్ p బట్ లైటర్ దెన్ q అన్నాడు, కానీ q అనేవాడు m కన్నా హెవీగా ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ q ఈజ్ లైటర్ దెన్ 83 kg, అంటే q కన్నా 83 kg ఉన్నవాడు హెవియర్. దట్ మీన్స్ q అనేవాడు 6th ప్లేస్లో రాకూడదు అని అర్థం. నెక్స్ట్ r ఈజ్ హెవియర్ దెన్ n బట్ r ఈజ్ లైటర్ దెన్ m, అంటే r కన్నా m హెవీ. నెక్స్ట్ p ఈజ్ నాట్ ద లైటెస్ట్, సో p అనేవాడు ఫస్ట్ ప్లేస్లో రాదు. సో రైట్, ఒకసారి చూడండి, q కన్నా ఎంతమంది లైట్గా ఉన్నారు అంటే 1 ఈజ్ m, నెక్స్ట్ p, ఇంకా ఎవరు ఉన్నారు r అండ్ n. మొత్తంగా ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. సో 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కడ రావాలి? q అనేవాడు 5th or 6thలో రావాలి, కానీ q కన్నా పైన 83 కాబట్టి 5thలో వస్తుంది. సో ఆ ఆర్డర్లో పెట్టుకోండి, క్యూకి కింద ఎవరు రావాలి? m. నెక్స్ట్ ఎవరు రావాలి? p రావాలని ఖచ్చితంగా చెప్పొచ్చా? చెప్పలేము, ఎందుకంటే pకి rకి మధ్యలో ఏముందో తెలియదు మనకి రిలేషన్. సో pకి rకి మధ్యలో ఎలా ఉందో తెలియదు. సో r అండ్ p ఎవరైనా రావచ్చు. అప్పుడు n ఇక్కడ అండ్ టాప్లోకి వచ్చేసరికి o రావాలి. సో దిస్ ఈస్ ది అరేంజ్మెంట్. రైట్, నెక్స్ట్ 69 to 73. 11 persons are sitting around a square table facing the center of the table such that 4 persons on one side, 3 each on 2 sides, and 1 person on remaining side of the table. A, P, Q and T sit on the side on which 4 persons are sitting. సో జనరల్గా ఎప్పుడు చేసేదానికన్నా డిఫరెంట్గా ఉంది మోడల్. ఏంటంటే ఒక సైడ్లో 4 persons ఉంటారు, ఇంకొక 2 sides-లో 3 persons ఈచ్, అండ్ మిగిలిన సైడ్లో వచ్చేసరికి ఓన్లీ 1 person. సో అయితే ఎలా ఉండాలి అనేది ఒకసారి చూడండి. నోట్, ద సైడ్ ఆన్ విచ్ 3 persons ఆర్ సిట్టింగ్ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ దెమ్. సో 3 sides ఉండే సైడ్స్ అనేవి, 3 persons ఉండే సైడ్స్ అనేవి రెండు అడ్జసెంట్గా ఉండాలి. The side in which only 1 person is sitting to the immediate left of the side along which 4 persons are sitting. That's right. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్లో 4 persons ఉన్నారు. దీనికి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న సైడ్లో ఎంతమంది ఉండాలన్నాడు? ఓన్లీ 1 person. సో ఈ మిగతా రెండింటిలో ఎంతమంది ఉండాలి? 3 ఈచ్ ఉండాలి. రైట్, ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్, ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ, సారీ ఏ. ఏకి థర్డ్ రైట్లో ఆర్ ఉండాలి. ఈ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఎస్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. అన్ని వరుసగా కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం, క్లూస్ అనేవి రాసుకోకుండా. ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. అయితే ఇక్కడ ఇంతకు ముందు ఒక మాట చెప్పాడు, కొంతమంది ఆ లైన్లో ఉండాలని చెప్పి. ఏపీ క్యూపీ వీళ్ళందరూ ఎక్కడ ఉండాలంట? 4 persons ఉండాలి. సో ఇప్పుడు ఏ అనేవాడిని ఈ కార్నర్లో తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చివరిలో ఉంటే ఏకి థర్డ్ రైట్లోకి వచ్చేసరికి ఆర్ ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఈ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఆర్, అంటే ఈ హ్యాస్ టు బి ప్లేస్డ్. నెక్స్ట్ ఎస్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ, కాబట్టి ఎస్ ఇక్కడ. టీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్, ఎస్కి థర్డ్ రైట్లో టీ అంటే టీ ఇక్కడ రావాలి. సో ఆ లైన్లో ఉన్నారా టీ అనేవాడు? ఎస్, ఏపీక్యూ. నెక్స్ట్ పీ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఏ. ఏ పక్కన పీ ఉండకూడదు కాబట్టి పీని ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఎవరు వస్తారు అప్పుడు? నెక్స్ట్ బి సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి ఫోర్త్ లెఫ్ట్లో, మిగిలి ఉన్న ఆ 4 పొజిషన్స్లో ఎక్కడ పెడితే సరిపోతుందో చూడండి. ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. సో డీని ఇక్కడ పెట్టి బీని ఇక్కడ పెట్టవచ్చా? డికి ఫోర్త్ లెఫ్ట్లో బి. రైట్. నెక్స్ట్ యూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు బి. బి పక్కన యూ ఉండకూడదు కాబట్టి ఇక్కడ యూని పెట్టండి. ఆ మిగిలిన వాడిని ఆర్కి బికి మధ్యలో పెట్టండి. నెక్స్ట్ ఆన్సర్స్ పెట్టండి. Directions 74 to 76. Point A is 10 meters south of B. B కి 10 meters south లో point A ఉంది. Next C is 10 meters west of B. Then D is 10 meters north of C. C కి north లో 10 meters distance లో point D ఉంది. Then E is 20 meters east of D. So 20 meters అన్నాడు, ఫస్ట్ 10 meters, తర్వాత ఇంకొక 10 meters తీసుకోండి. సో ఈ పాయింట్ ఏంటి?
నెక్స్ట్ ఎఫ్ ఈజ్ 30 మీటర్స్ సౌత్. సో 30 మీటర్స్ సౌత్ అన్నాడు. ఫస్ట్ 10 మీటర్స్, ఇంకొక 10 మీటర్స్, మళ్ళీ ఇంకొక 10 మీటర్స్ రావాలి. సో దిస్ పాయింట్ ఈస్ ఎఫ్. నెక్స్ట్ ఐ ఈజ్ 5 మీటర్స్ వెస్ట్ ఆఫ్ హెచ్. కానీ హెచ్ ఎక్కడ ఉందో తెలుసా మనకి? తెలియదు. సో వెయిట్ చేయండి. జీ ఈజ్ 10 మీటర్స్ సౌత్ ఆఫ్ హెచ్, ఎఫ్ ఈజ్ 10 మీటర్స్ వెస్ట్ ఆఫ్ జీ. సో ఎఫ్ అనేది వెస్ట్ లో ఉంది జీకి, కాబట్టి జీ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ జీ ఈజ్ 10 మీటర్స్ సౌత్ ఆఫ్ హెచ్, హెచ్కి సౌత్లో ఉంది కాబట్టి హెచ్ అనేది పైన రావాలి. అండ్ ఐ ఈజ్ 5 మీటర్స్ వెస్ట్, 5 మీటర్స్ వెస్ట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ 5 మీటర్స్ అండ్ దిస్ పాయింట్ ఈస్ ఐ. సో క్వశ్చన్స్ ఒకసారి చూడండి. పాయింట్ ఈ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. ఎఫ్ నుంచి చూసేటప్పుడు ఈ ఏ డైరెక్షన్ లో ఉంది? ఎగ్జాక్ట్ గా నార్త్ లో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ పాయింట్ P ఈస్ ఈస్ట్ ఆఫ్ B అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15 మీటర్స్. సో కొత్తగా ఒక పాయింట్ చెప్తున్నాడు, అదేంటి అంటే P అనే పాయింట్. ఒకవేళ పాయింట్ P అనేది కనుక Bకి ఈస్ట్ లో 15 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటే, సో B నుంచి ఒకసారి 15 మీటర్స్ డిస్టెన్స్ చూడండి. ఇక్కడ వరకు ఎంత అవుతుంది మనకి? 10. ఇంకొక 5 అంటే ఎగ్జాక్ట్ గా ఐకి నార్త్ లో వస్తుందా లేదా? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ I అని అడుగుతున్నాడు. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఎంత అవ్వాలి? ఏకి బికి ఎంత ఉందో అక్కడ కూడా అంతే అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 10. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఎఫ్. హెచ్ కి ఎఫ్ కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ చూడండి. సో ఒక సైడ్ 10 ఉంది, ఇంకొక సైడ్ 10 ఉంది. అప్పుడు ఎంత అవ్వాలి? 10√2. సో ఎప్పుడైతే ఈక్వల్ సైడ్స్ ఉంటాయో, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉన్నాయనుకోండి, అప్పుడు హైపోటెన్యూస్ ఎంత అవ్వాలి అంటే 18√2. మళ్ళీ దాన్ని స్క్వేర్లు చేసి అంత తంటాలు పడదు. ఓకే, సింపుల్ గా ఈక్వల్ సైడ్స్ ఉంటే లోపల √2 పెట్టేసి బయట నెంబర్ పెట్టేయండి. నెక్స్ట్ 10 people are sitting in 2 parallel rows containing 5 people each in such a way that there is an equal distance between adjacent people. In row 1, Virat, Ruturaj, Santner, Taimal and Usman are seated and all of them are facing north. So row 2 lo Langer, Mayank, Nisham, Owais and Ponting are seated and all of them are facing south. So ఒక 2 rows ఉన్నాయి, ఒక్కొక్క రోలో 5 members కూర్చున్నారని చెప్పాడు. సో ఏ రోలో ఎవరు ఉన్నారనే విషయం చెప్పేశాడు కాబట్టి అది కూడా పక్కనే నోట్ చేసుకోండి సింపుల్ గా. రైట్, రో 2 లో ఉన్న వాళ్ళు సౌత్ ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇది రో 2 అవుతుంది, ఇది రో 1 అవుతుంది. అయితే ఎవరున్నారు చూడండి రో 1 లో? విరాట్, రుతురాజ్, శాంట్నర్, టైమల్ అండ్ ఉస్మాన్. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయా లేదా? సో జస్ట్ అది రాసేసుకున్నాను. సో ఎవరెవరు ఉంటారు? ఆర్ నుంచి బి వరకు ఉన్నారు. సెకండ్ రోలోకి వచ్చేసరికి ఎల్ నుంచి పి వరకు ఉంటారు. సో కండిషన్స్, శాంట్నర్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ విరాట్. సో వీళ్ళిద్దరూ ఏ రోలో ఉంటారు మనకి? ఫస్ట్ రోలో, సెకండ్ రోలో? ఫస్ట్ రోలో. సో విరాట్ కి సెకండ్ లెఫ్ట్ లో శాంట్నర్ ఉంటారు. నెక్స్ట్ దెర్ ఆర్ 2 persons బిట్వీన్ పాంటింగ్ అండ్ లాంగర్. సో పాంటింగ్ కి లాంగర్ కి మధ్యలో 2 persons ఉంటారు. సో ఏ రోలో వాళ్ళు ఉంటే ఆ పక్కనే రిప్రజెంట్ చేసుకోండి, ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ ద పర్సన్ హూ ఫేసెస్ టీ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. సో టీని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, టీ అనేవాడు ఫస్ట్ రోలో ఉంటాడు, వాడిని ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వీడు ఎంకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలి. అయితే వాడు ఫేస్ చేసేవాడు ఏ రోలో ఉంటాడు? సెకండ్ రో కదా, మరి సౌత్ ఫేస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎం అనేవాడు ఎటువైపు పెట్టాలి? మనం మనకి లెఫ్ట్ సైడ్ లో పెట్టాలా లేదు? సరిపోయిందా? ఫేస్ చేసేవాడు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం ఉండాలి. నెక్స్ట్ విరాట్ ఈజ్ నాట్ సిట్టింగ్ అట్ ఎనీ ఎండ్ అని చెప్పాడు. విరాట్ అనేవాడు ఎండ్ లో ఉండకూడదు. The person who faces you is an immediate neighbor of both Ponting and Nisham. సో ఇద్దరికి నైబర్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇద్దరికి మధ్యలో ఉన్నాడు అని చెప్పి. సో యూకి ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇద్దరికి మధ్యలో ఉండాలి. ఎవరెవరికి? పి అండ్ ఎన్ కి మధ్యలో ఉండాలి. అయితే లెఫ్ట్ లో ఎవరో రైట్ లో ఎవరో మనకి తెలియదు. నెక్స్ట్ మయాంక్ ఈ సిట్టింగ్ అట్ ది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. సో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో మయాంక్ ఉండాలి. సో ఏ రోలో ఉంటాడు ఎం అనేవాడు? సెకండ్ రోలో ఉండాలా? మరి ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే ఇటువైపు అవుతుందా ఇటువైపు అవుతుందా? ఆ రోని బట్టి మనం అది ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంటే ఇక్కడ అవుతుంది మయాంక్ అనేవాడు. ఓకే, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, ఎందుకంటే వాళ్ళు సౌత్ ని ఫేస్ చేస్తున్నారు. విరాట్ ఈజ్ ఇన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఉస్మాన్. విరాట్ అండ్ ఉస్మాన్ అనే వాళ్ళు పక్క పక్కనే ఉంటారు. సో రైట్, ఇవి మనకి కండిషన్స్. సో దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి?
ఎంఎన్టీ. ఓకే ఫైన్. సో ఎంకి ఎవడైతే ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారో వారికి ఆపోజిట్గా ఉన్నది టీ. ఇప్పుడు విరాట్కి సెకండ్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి, కానీ విరాట్ అనేవాడు ఎండ్లో ఉండకూడదు. సో ఎక్కడ ఛాన్స్ ఉంది అప్పుడు? ఇక్కడేనా? అప్పుడు ఎస్ అనేవాడిని ఎండ్లో పెడతాం. మరి విరాట్ పక్కన ఎవరు ఉండాలని చెప్పాడు? యు. సో పి పక్కనే యు, అప్పుడు ఇక్కడ మిగిలింది ఎవరు? ఆర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూకి ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వాడు పీకి ఎన్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండాలి. అంటే పి అండ్ ఎన్ ఇక్కడే రావాలా? ఆ టూ ప్లేసెస్లో రావాలి. కాకపోతే ఎవరెక్కడో మనకి తెలియదు. మరి ఒకసారి ఈ కండిషన్ చూడండి, పీకి ఎల్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీని నేను ఇక్కడ పెడితే ఎల్ని పెట్టడానికి కుదురుతుందా? ఛాన్స్ అనేది లేదు. కాబట్టి పీ హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్. అప్పుడు ఎల్ ఇక్కడ వస్తాడు, ఎన్ ఇక్కడ, ఓ అనేవాడు ఇక్కడ. సో కండిషన్స్ అన్ని సరిపోయాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 82 to 86. 10 persons were chosen for lucky draw contest organized by the Rotary Club. These persons were born on the same day, that is 3rd March, but in different years. So total ga 10 years ఉన్నాయి. Make all the age calculations as per 3rd March 2018. సో ఒకసారి ఆ ఇయర్స్ అనేవి రాసుకుందాం. సో 61, 64, 70, 73, 79, 85, 2000. సో ఏజ్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయమన్నాడు? 2018. సో వాడు 2018 బేస్ ఇయర్ ఇచ్చి ఏజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా అని చెప్పి మంచోళ్ళగా మొత్తం వినేసి చేసేయొద్దు. సో వాడు చెప్పాడు కదా అని చెప్పి అన్ని చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు చెప్తే అన్ని చేస్తున్నారు ఏమైనా? చేయరుగా. అలానే ఇది కూడా. సో అవసరమైంది మాత్రమే చేయండి. సో ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేయండి, అక్కడ ఏజ్ అనేది ప్రైమ్ నెంబర్ కానీ లేకపోతే డిఫరెన్స్ అనేది వాటి మధ్యలో ఈవెన్ ఉండాలి అలాంటిది ఏదైనా చెప్తే అప్పుడు చూడండి తప్పితే, లేకపోతే అవసరం. సో ఇక్కడ ఎక్కడైనా అలాంటివి ఏమైనా ఉన్నాయో మనకు ఒకసారి క్విక్గా చూసేయండి. ఫస్ట్ దాంట్లో 4 years ఎల్డర్ అన్నాడు, దానికోసం ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలా? అవసరం లేదు, బర్త్ ఇయర్స్ తెలిస్తే సరిపోతాయి. ఇంకెక్కడైనా ఉన్నాయా? సో ఇంకెక్కడ లేవు కాబట్టి డైరెక్ట్గా ఇయర్స్తోనే చేసేయచ్చు. సో ఫస్ట్ కండిషన్, ఐ వాజ్ 4 years ఎల్డర్ టు సి. ఐ అనేవాడు పెద్దవాడు అని చెప్పాడు, ఎల్డర్. ఎంత ఎల్డర్ అంట? 4 years. అంటే 4 years గ్యాప్ ఉండే ఇయర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఏమున్నాయి? 79, 79 ఎక్కడ ఉంది? 85 and 89. ఇంకేమైనా ఉన్నాయా? 85, 89 ఇంకేం లేవా? 89, 93 లేదా? 4 years గ్యాప్. సో ఫస్ట్ పాసిబిలిటీ 85 and 89 చూద్దాం. ఐ ఇక్కడ పెద్దవాడు కదా, ఐ తర్వాత ఎవరు రావాలి? సి రావాలి. సో సెకండ్ పాసిబిలిటీ వచ్చేసరికి ఏమవుతుంది? 89, 93. సో ఫస్ట్ పాసిబిలిటీ ఒకటి చేసి అది మిస్ అయిపోయినప్పుడు సెకండ్ చూద్దాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ ఆఫ్టర్ సి వాజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బిఫోర్ ఏ. సి తర్వాత ఎంతమందో ఏకి ముందు అంతమంది. సో చూడండి, సి తర్వాత ఎంతమంది ఉన్నారు మనకి? 3 members. అప్పుడు ఏకి ముందు 3 ఉండాలి అంటే ఏ ఇక్కడ రావాలి. నెక్స్ట్, ఏ అండ్ జీ వర్ బార్న్ అట్ ఎ గ్యాప్ ఆఫ్ 2 persons. సో ఇక్కడ గ్యాప్ ఆఫ్ 2 years అన్నాడా పర్సన్స్ అన్నాడా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. పర్సన్స్ అన్నాడు అంటే ఇప్పుడు జీ అనేవాడికి ఏ అనేవాడికి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 persons, 1 person? 2 persons ఉండాలి. రైట్, గ్యాప్ ఆఫ్ 2 persons అని వాడే చెప్పేశాడుగా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ రావాలి? జీ అనేవాడు ఖచ్చితంగా 61లో మాత్రమే ఛాన్స్. నెక్స్ట్, బి వాజ్ బార్న్ బిఫోర్ 1972. 72 కన్నా ముందంటే ఏ ఇయర్స్ అయ్యే ఛాన్స్ ఉంది? 64 కానీ 70 కానీ. కాకపోతే అట్ ద గ్యాప్ ఆఫ్ 2 from హెచ్ అన్నాడు, అంటే బీకి హెచ్కి మధ్యలో మళ్ళీ ఇద్దరు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బీని ఇక్కడ పెట్టాను అనుకోండి, హెచ్ని పెట్టడానికి కుదురుతుందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా బి అనేవాడు 64, హెచ్ ఎక్కడ రావాలి? 79. ఎఫ్ వాజ్ బార్న్ జస్ట్ ఆఫ్టర్ డి. డికి వెంటనే ఎఫ్ రావాలి, అంటే వరుసగా ఖాళీగా 2 ఉండాలి. ఎక్కడున్నాయి మనకి? 93, 98 పెట్టొచ్చు, 98, 2003 కూడా పెట్టొచ్చు. కానీ సి అండ్ డి వర్ నాట్ బార్న్ కాన్సిక్యూటివ్లీ, అంటే సి అండ్ డి వరుసగా ఉండకూడదు. అప్పుడు ఎక్కడ పెట్టాలి? డీని. ఇక్కడ ఎవరు రావాలి? సారీ, అంతేనా? డి తర్వాత ఎఫ్. సరే. నెక్స్ట్, జే వాజ్ ఎల్డర్ టు ఐ అన్నాడు. ఐ కన్నా జే అనేవాడు పెద్దవాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఈని ఇక్కడ ప్లేస్ చేసేయండి. నెక్స్ట్ 87 ఆన్సర్ చెప్పండి డైరెక్ట్గా. ఎక్స్ గ్రేటర్ దెన్ జే అవుతుందా? సో ఎక్స్ నుంచి ఓ, ఓ నుంచి కే, కే నుంచి జే అవుతుందా లేదా? అవుతుందిగా. నెక్స్ట్ జెడ్ నుంచి టీ చూడండి. సో జెడ్ నుంచి ఓ, ఓ నుంచి కే, కే నుంచి టీ అవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్, కే టు జెడ్ అన్నాడు. కే నుంచి జెడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందా?
కే నుంచి ఎల్కి వెళ్ళారు, కే నుంచి ఎక్కడికి వెళ్తారు? సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 88 ఆన్సర్ చెప్పండి డైరెక్ట్. సి వచ్చిందా అందరికి? నెక్స్ట్ 90 to 94, 8 persons are standing in the ATM queue one after another but not necessarily in the same order. సో 8 persons ఒక వరుసలో నిల్చున్నారు. సో ఓన్లీ 2 persons are standing between L and N. L కి N కి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. కాకపోతే ముందెవరో తర్వాత ఎవరో తెలుసా మనకి? తెలియదు. నెక్స్ట్ P stands 2 persons before. 2 persons before అంటే మధ్యలో ఎంతమంది ఉంటారు? 1 person ఉంటారు. ఓకే, సో P stands 2 persons before L అంటే P and L కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి, P ముందు ఉండాలి. ఓన్లీ 3 persons between P and Q. P కి Q కి మధ్యలో 3 persons. Q stands adjacent to S. Q and S పక్క పక్కనే ఉండాలి. నెక్స్ట్ ఓన్లీ 1 person stands between Q and R. Q కి R కి మధ్యలో ఒకరు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ S does not stand at second person from the last అంటే 7th place లో ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్టాండ్ బిట్వీన్ O and P ఈజ్ సేమ్ యాజ్ బిట్వీన్ Q and N. O కి P కి మధ్యలో ఎంతమందో Q కి N కి మధ్యలో కూడా అంత. నెక్స్ట్ M స్టాండ్స్ ఆఫ్టర్ R. R తర్వాత M ఉండాలి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్టాండింగ్ బిఫోర్ R ఈజ్ సేమ్ యాజ్ ఆఫ్టర్. R కి ముందు ఎంతమందో O తర్వాత అంత. దేంతో స్టార్ట్ చేస్తారు? మాక్సిమం ఫిల్ చేయగలిగేవి ఎక్కడ ఉన్నాయి ప్లేసెస్ చూసుకోండి ఒకసారి. ఏమున్నాయి? P అండ్ Q. Pతో కనెక్టింగ్ కూడా ఉంది కాబట్టి స్టార్ట్ చేద్దాం P నుంచి. రైట్, ఇక్కడ P అనుకుంటే Q ఎక్కడ వస్తుంది? 3 గ్యాప్ కదా, 5లో రావాలి. సో L ఎక్కడ రావాలి? 3లో రావాలి. ఓకే, నెక్స్ట్ L కి N కి మధ్యలో 2 persons. N ఎక్కడ వస్తుంది అప్పుడు? 6. రైట్, సో నెక్స్ట్ Q అండ్ S అడ్జసెంట్ గా ఉండాలి, అప్పుడు S ఖచ్చితంగా 4లో రావాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి ఒకసారి. Q కి R కి మధ్యలో ఒకరు రావాలి, అంటే R ఎక్కడ రావాలి? 7. R కి పైన ఎంతమందో O కి కింద ఎంతమంది అన్నాడు. సో లెక్క పెట్టుకుంటారు R కి పైన ఎంతమంది ఉన్నారని? వద్దు, జస్ట్ పొజిషన్స్ చూసుకోండి. R అనేవాడు కింద నుంచి సెకండ్ పొజిషన్ కాబట్టి O అనేవాడు పై నుంచి సెకండ్ పొజిషన్ లో ఉండాలి, అప్పుడు O ఇక్కడ వస్తాడా? రైట్, సో మిగిలింది ఎవరు ఇంకా? ఎమ్మ. సో కండిషన్ ఒకటి ఉంది, అది సాటిస్ఫై అయిందా లేదా చూసుకోండి. మరి O కి P కి మధ్యలో ఎంతమందో Q కి N కి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఉన్నారా? O కి P కి మధ్యలో ఎవరు లేరు, Q కి N కి మధ్యలో కూడా ఎవరు లేరు. R కి కిందన M ఉన్నాడా? ఉన్నాడు. 95 to 96, S is the parent of Y. సో S is the parent అని చెప్పాడు, కాకపోతే ఫాదర్ అండ్ మదర్ అన్న విషయం చెప్పదు. U and S are siblings. U is not the brother in law of T. సో U అనే వాళ్ళు బ్రదర్ ఇన్ లా కాకూడదు. సో దాని తర్వాత చూద్దాం ఆ కండిషన్. W is the daughter of T. T's daughter is W. R has only one daughter. ఒక డాటర్ మాత్రమే ఉంది R కి, ఒక డాటర్ ఉండదు. సో ఓన్లీ 1 daughter అంటే ఒక చైల్డే ఉండాలన్నా? అలా ఏం లేదు, అంటే ఒక డాటరే ఉండాలి, ఉంటే మిగతా వాళ్ళు సన్స్ ఉండాలి అని. R is the mother of S and S is married to T. సో S is married to T అన్నాడు కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. R is the mother కాబట్టి సో రైట్, T కి డాటర్ ఎవరు? W. సో కండిషన్స్ ఒకసారి చూడండి. U ఈజ్ నాట్ ద బ్రదర్ ఇన్ లా అన్నాడు, బ్రదర్ ఇన్ లా కాకూడదు అని చెప్పాడు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? సిస్టర్ ఇన్ లా ఉండొచ్చా లేదా? రైట్, సో U జెండర్ ఏమవ్వాలి అప్పుడు? ఫీమేల్. మరి U ఫీమేల్ అయితే S ఏమవ్వాలి? ఎలా చెప్పగలరు? ఓన్లీ 1 daughter అన్నాడు కాబట్టి S ఖచ్చితంగా మేల్ అవ్వాలి. మరి S మేల్ అయితే T ఏమవ్వాలి? ఎలా చెప్పగలరు? సో నెక్స్ట్ Y జెండర్ చెప్పొచ్చా? చెప్పొచ్చా? చెప్పలేం. దట్స్ ఇట్. సో హూ ఇస్ ద డాటర్ ఆఫ్ R? R డాటర్ ఎవరు? U. ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. సో ఫైండ్ ది ఆడ్ వన్ అన్నాడు. సో ఎప్పుడైతే ఇలా బ్లడ్ రిలేషన్స్ లో ఆడ్ వన్ ఇస్తాడో ఫస్ట్ మీరు ట్రై చేసుకోవాల్సింది దేనిపైన? జెండర్. ఒకవేళ అది మిస్ అయిపోతే ఏం చేస్తారు? మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అన్న దానిపైన చెక్ చేయండి. ఓకే, అప్పటికి మిస్ అయింది అంటే ఏం చేస్తారు? ఎవరికి రాదని చెప్పి వదిలేయండి. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? ఫైండ్ ది ఆడ్ వన్. ఆప్షన్ B is the answer. What is the difference between second number from the left hand and sixth number from the right hand? Second number from the left hand is 3, sixth number from the left hand is
6. What is the difference? 3. So option D is the answer. Which of the following odd number is 8th from the right hand? So 8th from the right hand ఏంటవుతుంది చెప్పండి. Which of the following odd number is 8th from the right hand? So right నుంచి odd numbers కౌంట్ చేసుకుంటూ వచ్చారా? సో రైట్ నుంచి odd numbers కౌంట్ చేస్తే ఏమొచ్చింది? 5 వచ్చింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఆర్ 7th ఫ్రమ్ బోత్ ద రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ నుంచి 7th, రైట్ నుంచి 7th చూసుకోండి ఏంటి వచ్చాయి. 2 plus 5, that is 7. So answer is option. Next, if all the even numbers are dropped from the given series, then which will be 10th from the right hand? So right side నుంచి 10th కౌంట్ చేయండి, మధ్యలో వచ్చే ఈవెన్ నెంబర్స్ ని స్కిప్ చేసేయండి. సో 10th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 9 1 అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్.